హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి సంగతి? ఆడియన్స్ అందరికి ఒకటి చెప్తాను. ఏంటంటే అందరికీ కంటెంట్ కొత్తగా కావాలి కావాలి అంటున్నారు. ఏం కంటెంట్ గురించి మాట్లాడదాం చెప్పండి. ఏం కంటెంట్ ఉందని చెప్తాము. లవ్ గురించి అందరికీ తెలిసిందే. ఇంకా ఇంకేంటి, రోడ్స్ అంటారా, మన ఆంధ్రప్రదేశ్లో ఎలాగున్నాయో తెలుసు. ఇంకా కల్చర్ అంటారా ఎలాగుందో తెలుసు. ఎడ్యుకేషన్ ఎలాగుందో తెలుసు. నెక్స్ట్ ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ప్రాబ్లమ్స్ ఎలాగున్నాయో తెలుసు. నెక్స్ట్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలుసా. అయితే ఈ కంటెంట్ గురించి మాట్లాడదాం, ఏమంటారా? నవ్ డేస్లో యూత్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవ్ చేసుకొని. దాని గురించి మాట్లాడదాం, ఓకేనా? బాగుంది కదా కంటెంట్. సరే, ట్రై చేద్దాం. సరే, ఒక బస్ స్టాప్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఎక్కడి దాకా ఎందుకు, సరే నా గురించే మాట్లాడదాం. నేనే ఒక అమ్మాయికి ట్రై చేశాను. బాగా అందంగా ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి ఒక నెల 2 నెలలు తిరిగే టయానికి పడేసిన తర్వాత ఏమైంది, ఇక లవ్ స్టార్ట్ అయింది. తిరగడం, తినడం, షికార్లు, షాపింగ్లు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, ఇంకా ఒక స్టేజ్ వచ్చేసరికి మనం ఒకటి అయితే ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి పెళ్లి చేసుకుంటాం. లేదు అంటే లేచి జంప్ అయిపోయి పెళ్లి చేసుకుంటాం. లేదంటే విడిపోతాం. ఈ 3 తప్ప ఇంకా వేరే ఏమీ జరగదు, అవునా కదా? సో మీకు ఇంట్రెస్టింగ్గా రావడానికి నేను స్టోరీ చెప్పట్లేదు. అంటే అసలు కపుల్స్ విడిపోవడానికి ప్రాబ్లం ఏంటి, డివోర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది దాని గురించి మాత్రమే మాట్లాడదాం అనేసి ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాను, ఓకేనా? మీకు ఇంట్రెస్టింగ్ రావడానికి స్టోరీలు చెప్పాలంటే అది సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగి మనకి కొంచెం ఫ్రీ ఉంది అంటే అప్పుడు మనం కొత్త కంటెంట్ని స్టార్ట్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇది కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఇంకేముంది, నేను జాబ్ చేస్తాను, తను జాబ్ చేసిద్ది. ఒక ఇల్లు, మెల్లగా ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో బాబో పుడతారు. ఇంకేమైద్ది, మెల్లగా ఆ ప్రేమ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది. పిల్లల మీద ఉన్న ప్రేమ ఏమైపోద్ది, అది అలాగే ఉంటుంది. కానీ వైఫ్ మీద ఉన్న ప్రేమ మాత్రం చేంజ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది వైఫ్ మీద ఉన్న ప్రేమ? పక్కింటి వాళ్ళ దగ్గరకో, లేకపోతే ఆఫీసులో ఉన్న కొలీగ్స్, లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా ఎక్కడైనా సంథింగ్ మ్యారేజ్ ఈవెంట్స్కి వెళ్ళినా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళినా సరే అక్కడ ఉన్న లేడీస్ మీదకి వెళ్తుంది. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ మీద మాత్రం మనకి ఏం లేదు. ఇంట్లో వైఫ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ఉంటే పిల్లలు పుట్టాక కూడా నువ్వు నీ వైఫ్తోనే ఇది అవ్వాలి. అంతేగాని అది వదిలేసి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి దాంతో ఇదయ్యి, అది తెలిసిన తర్వాతే కదా నీకు ఇంట్లో ఇంకా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను పెళ్లి చేసుకున్నాను కదా, సో నెక్స్ట్ పిల్లలు పుట్టారనేసి చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను నా వైఫ్ మీద ప్రేమ తగ్గించేసుకుని నెక్స్ట్ ఇంకొక ఏదో ఈవెంట్కి వెళ్ళాను, మ్యారేజ్ ఈవెంట్కి ఫ్రెండ్ది. సో వెళ్ళిన తర్వాత ఏంటి, అక్కడ మనం నార్మల్గా వెళ్ళాం కదా, రెడీ అయ్యి వెళ్తాం కదా. సో ఏంటంటే ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా మ్యారేజ్ అయిందా లేదా అనేసి. లేడీస్ కంటే మనం కాళ్ళకి మెట్టలు చూసి మనం కనుక్కుంటాం, అది మనకైతే అవ్వదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు చూస్తే మనం తిన్నాక వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోవడం, సంథింగ్ ఏదో చేస్తాం. అలా చేయడం అదే అక్కడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీ వైఫ్ మీద ప్రేమ తగ్గిపోయినట్టే, ప్రేమ ఉన్నా లేనట్టే కదా అప్పుడు. ఇంకేంటి, నెక్స్ట్ ఫోన్ చేయడం, మాట్లాడడం, అప్పుడు నీ వైఫ్ని నువ్వు అవాయిడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. నేనేం చేస్తాను, ఇంకా
లేట్ నైట్స్ రావడం, నెక్స్ట్ నా వైఫ్కి చెప్పకుండా నేను ఫోన్లు మాట్లాడడం, దొంగచాటుగా బయటికి వెళ్ళడం, షాపింగ్లకి, షికార్లకి. నిన్ను నమ్మి నాతో పాటు వచ్చింది. అప్పుడు నేనేం చేయాలి? ఇలా చేస్తే కరెక్టా? కాదు కదా. సో మనం ఏం చేయాలి? అప్పుడు మన వైఫ్ని తీసుకొని మనం వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు ఎవరో చూస్తున్నారు అని చెప్పేసి మనం ఇదైపోతే ఇక్కడ నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి ఏమవుతుంది? పిల్లలను చూసుకుంటా పద్ధతిగా తను ఒక్కతే ఇంట్లోనే ఉంటుంది. సో అలా చూసి ఒకరోజు ఏమవుద్ది? తనను కూడా ఎవడో ఒకడు గోకుతాడు. అవునా కదా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పక్కింటి వాళ్ళని గోకినప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి నీ వైఫ్ని గోకరని గ్యారంటీ ఏంటి? ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఏంటి భయ్యా గోకుతున్నారు అది ఇది అంటావని. మరి అంతే, నిజమే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇదైనప్పుడు వాళ్ళు వచ్చి ఇదవరని ఏంటి? కానీ నీ వైఫ్, నిన్ను నమ్మొచ్చిన అమ్మాయి వెళ్ళదు, ఎప్పటికీ వెళ్ళదు. ఎప్పుడైతే ఈ నిజం తెలుస్తుందో చూసావా, అప్పుడు అనుకుంటుంది ఇంకా అనవసరంగా వీడి కోసమా ఇన్ని రోజులు ఇలాగా మంచిగా ఉన్నాను. అప్పటికి వెళ్ళాలనిపించదు మనసు. కానీ రోజుకి ఏమైపోద్దో తెలుసా? అది నీ తప్పు నీకు తెలియకుండా నువ్వు ఆమెతో అలా కంటిన్యూగా చేస్తూ ఉండుంటావు. నేనైనా నువ్వైనా అంతే కదా. సో కంటిన్యూ చేసేటప్పుడు ఏమనిపించిద్ది? ఒక రోజుకి మనసు ఇరిగిపోద్ది. మనసు ఇరిగిపోయి ఏం చేసిద్ది? అయితే నువ్వు ఎలా చేస్తున్నావో అలా చేసిద్ది. లేదంటే ఏం చేసిద్ది? డివోర్స్ ఇచ్చిద్ది. ఇంకా మంచి అమ్మాయి అయితే నిన్ను కొట్టి తన దగ్గర పెట్టేసుకుంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం. ఇంకా జెంట్స్ సంగతి చూస్తే నేను ఒకటే సజెషన్ ఇస్తాను. మీ వైఫ్ని నువ్వు ఎప్పుడైతే బాగా చూసుకుంటావో అప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నీ వల్ల ఇంకొకళ్ళు ఇదవరు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టట్లేదు, రేప్స్ చేస్తున్నారు. ఏంటో గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అసలు డివోర్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటో కనుక్కొని కూర్చోబెట్టి క్లియర్ చేసి మళ్ళీ లైఫ్లో వాళ్ళు ప్రాబ్లం రాకుండా క్లియర్ చేయగలిగే విధంగా క్లియర్ చేస్తే ఏ ఫ్యామిలీ డివోర్స్ తీసుకోదు. అలా చేయగలిగినప్పుడే ప్రతి ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. వేరే వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమంటారు? అవునా కదా? నా మాటలు మీకు బోర్ కొట్టచ్చు, కానీ చెప్పేదైతే ఫ్యాక్ట్. అర్థమవుతుందా? ఒక అమ్మాయి లవ్లో ఉంటుంది, ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. అవునా? వాళ్ళ లాంగ్ రిలేషన్ అయ్యారనుకో, అబ్బాయి అమ్మాయిని వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళడం చేశాడు అనుకోండి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? అంటే అందరి గురించి కాదు, చెడ్డ వ్యక్తులు ఇంకొకటితో రిలేషన్ పెట్టుకుంటుంది. వీడితో వీడియో కాల్ అయిపోగానే వాడితో మళ్ళీ నార్మల్గా మాట్లాడుతుంది. అటు వాళ్ళ మీద ప్రేమ చంపేసుకోలేదు, ఇటు వీళ్ళనే వదులుకోలేదు. సో అది తప్పు. ఎవరు ఎంత దూరంలో ఉన్నా సరే మనం ఒకసారి ప్రేమించాము అంటే చచ్చే వరకు వదిలిపెట్టకూడదు. అర్థమవుతుందా? ఏంటి భయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఈ రోజుల్లో ఎవరున్నారు అలాగనేసి అంటావా? అలా లేనప్పుడు సోలో లైఫ్ సో బెటర్. అర్థమవుతుందా? ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు, అమ్మాయితో ఉన్నప్పుడు చేయలేవు, పెళ్ళయ్యాక అస్సలు చేయలేవు. ఓకే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఓకే, ఏదైనా చూసుకోగలరా? నీకు డబ్బులు పెట్టగలరా? ఓకే, అప్పుడు అది నీ ఇష్టం. కానీ నువ్వేదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు, ఏదైనా చెయ్యాలి అంటే నువ్వు సింగిల్గా ఉన్నప్పుడే. అందరూ అనుకుంటారు ఎలోన్గా ఉన్నాను అనేసి. నువ్వు ఎలోన్గా లేవు. అర్థమవుతుందా? నీ బాధ్యతలతో
నువ్వు చేయాలనుకున్న పనులతో కలిసే ఉన్నావు, నీ ఫ్యామిలీతో కలిసే ఉన్నావు. నీకు రాబోయే అమ్మాయి కోసం నువ్వు ఇప్పటి నుంచే కష్టపడుతున్నావు. సో అది మంచి పని. దానికి నువ్వు అలోన్గా ఉన్నాను అనేసి నువ్వు బాధపడతావంటే అది ఇప్పుడు ఎందుకు డివోర్స్ తీసుకున్నావు చూడండి. ఎవరి లైఫ్ వాళ్ళే బతుకుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? అటు అమ్మాయి ఇంకొకరిని చూసుకుంటుంది, ఇటు అబ్బాయి ఇంకొకరిని చూసుకుంటాడు. అదే పిల్లలు ఉంటే అయితే అమ్మ దగ్గరైనా ఉండాలి, లేదంటే నాన్న దగ్గరైనా ఉండాలి. ఇద్దరి దగ్గర కాదంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా? అందుకని చెప్పేసి డివోర్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక నిమిషం ఆలోచించండి. లేదు ఆలోచించము, మాకు మూడో వ్యక్తి వల్ల ప్రాబ్లం వచ్చింది, మాకు డబ్బు వల్ల ప్రాబ్లం లేదు, మాకు ఫ్యామిలీ వల్ల ప్రాబ్లం లేదు అంటారా? ఆ మూడో వ్యక్తిని తీసేయండి మీ నుంచి. అంతేగాని మీరెందుకు డివోర్స్ తీసుకోవాలి? లాయర్కి ఫీజులు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయా? డబ్బులు ఎక్కువ ఉంటే పేద పెట్టండి అబ్బా. ఫుడ్ లేకుండా ఎంతమంది ఉంటున్నారు రోడ్ల మీద? ఇండియాలో ఎంతమంది? మీరు డొనేట్ చేసే కొత్తగా ఎన్ని లేవు ట్రస్ట్లో, ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ లేవు. ఇప్పుడు అన్నీ డబుల్ బెడ్రూమ్స్ తీసుకుంటారే కానీ పిల్లలకో బెడ్రూము, పెళ్ళానికో బెడ్రూము, హస్బెండ్కో బెడ్రూము. అంతేగాని పెద్దోళ్ళు ఎవరింట్లో పెద్దోళ్ళు ఉన్నట్టు లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సరే, పెద్దవాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన మోరల్ వాల్యూస్, ఎథిక్స్ చాలా ఉన్నాయి. సో వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఈ వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. కుదిరితే షేర్ చేయండి. మీకేమైనా కన్ఫామ్గా 100% రిజాల్వ్ అవ్వని ప్రాబ్లం ఉంది అంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, వాట్సాప్కి మెసేజ్ చేయండి. భయ్యా మీరేమన్నా పెద్ద తోపతురమా అంటే కాదు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, ప్రాక్టికల్గా చూశాను ఫ్యామిలీస్ని ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళు ఏమైపోతారు, డివోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు ఏంటనేది మొత్తం చూశాను ప్రాక్టికల్గా. సో అందుకే చెప్తున్నాను, దయచేసి డివోర్స్ తీసుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అలాంటి వాటికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను చెప్తాను. ఇదంతా ఫ్రీనే, కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కంటెంట్ ఎక్కువ చేయండి. నేను ఇంకా డైరెక్ట్గా లైవ్లోకి వచ్చి నేను సపోర్ట్ చేసేలాగా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడో వచ్చి హెల్ప్ చేయడు. ఏదైనా ప్రాబ్లం జరుగుతుందంటే ఫోటోలు తీసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తారే తప్ప ఎవడో అరే అన్యాయం జరుగుతుంది ఆపుదామని ఎవ్వడం ఉండడు. అర్థమవుతుందా? నాకెందుకులే అనుకుంటారు. కొందరు ఆపుదామని చూసినా సరే వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు, బెదిరించేస్తారు. నీకెందుకురా వెళ్ళు, లేకపోతే సంథింగ్ ఏదో డబ్బులు ఇచ్చి భయపెట్టడం, డబ్బులు ఇచ్చి పంపించేయడం, ఏదో సంథింగ్. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్లో ట్యాగ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కానీ మీరు అనుకోవచ్చు, భయ్యా మీకు సబ్స్క్రైబర్సే లేరు, ఎలా భయ్యా మీరేం చేస్తారనేసి. మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఒక పొజిషన్లోనూ ఉంటాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నేను ఉంటాను ప్రాబ్లం ముందు. అర్థమవుతుందా? జాబ్స్ లేవంటారు. జాబ్స్ చేయాలనుకుంటే ఉంటాయి కానీ చేయకుండా లేవంటే ఎక్కడి నుండి వస్తాయి చెప్పు? డిగ్రీలు పూర్తి చేస్తే ఓకే, చేయకుండా మన ఇంటర్లోనే లవ్లు, అఫైర్లు, కాలేజ్ మానేయడాలు ఇవన్నీ ఉంటుంటే ఇంకా మనం ఎక్కడ ఇది అవుతాము చెప్పండి? సో అందుకే చెప్పేది, జాగ్రత్తగా విని మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా, నిన్ను తిడుతున్నా సరే మన ఛానల్కి వచ్చేసి కామెంట్ చేసి, భయ్యా ఇలా ఇంట్లో తిడుతున్నారు ఏం చేయాలి, ఇలా చదువుకున్నాను ఏం చేయాలి,
అనేసి అడగండి, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి, కానీ మన ఛానల్లో మాత్రం డైరెక్ట్గా నేనే కన్సల్ట్ అవుతాను, నేనే అప్రోచ్ అవుతాను, నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై నేను ఇస్తాను. అర్థమవుతుందా? మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే నేను కొంచెం మోటివేషన్ తీసుకొని మీకు ఇంకా కొత్త కంటెంట్ ఏం తీసుకురావాలా, ఏంటి, మీకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే ఎలా మీకు ప్రొవైడ్ చేయాలి, జెన్యున్గా ఉన్నాయే మనం చేస్తాము, మనం వేరే ఏం చెయ్యం. అర్థమవుతుందా? ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళ దగ్గర జస్ట్ ల్యాప్టాప్ ఉంటుంది, లేదంటే మొబైల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ప్రొడక్ట్ ఉండదు, ప్లేస్ ఉండదు, డాక్యుమెంట్స్ ఉండవు, ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళు వర్క్ మాత్రమే చేస్తారు, ఇన్కమ్ సంపాదిస్తారు. సో అలాంటి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా తెలుసుకోవాలన్నా ఎలా అనేసి అడగండి, నేను చెప్తాను. మనకి సర్కిల్ ఉంది, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి, భయ్యా కంటెంట్ బాగాలేదు, లేకపోతే మీకు ఏది నచ్చితే అది చేయండి. నెక్స్ట్ మనం అప్డేట్ చేద్దాం, అప్గ్రేడ్ అవుదాం, అందరం కలిసి ముందుకెళ్తాం, హ్యాపీగా ఉందాం. ఓకే, థ్యాంక్ యూ.